కర్మణ్యే వాదికారాస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురభుః మాతే సంగోత్సవ కర్మణ్యే. దీని భావం ఏంటంటే, కర్మలు చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ ఫలాలు నీ చేతుల్లో ఉండవు. కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు. అలా కర్మలు చేయడం మానవద్దు. అర్థం కాలేదు కదా? మనం చిన్నప్పటి నుంచి కర్మ సిద్ధాంతం అని ఎక్కడో అక్కడ వింటూనే వచ్చాం. ఎవరైనా చెయ్యొద్దు అన్నది చేస్తామనంటే మనం ముందుగానే మాట, నీ కర్మరా, నీ కర్మ. అలాగే మన జీవితంలో జరగకూడదు అనుకున్నది జరిగినా దానికి కారణం మనమే అయినప్పుడు అంతా నా కర్మ అనుకుంటాం. అసలు ఈ కర్మ అంటే ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు ఈ కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. వీడియోలో ముందుగా మనం చదివిన పద్యం అదే. అలా కర్మ గురించి కృష్ణుడి మాటల్లో ఉద్భవించి ఆ సిద్ధాంతం హిందూ మతం మొత్తం విస్తరించింది. హిందూ మతం నుంచి పుట్టిన బౌద్ధ, సిక్కు, జైన మతాలకు కూడా వ్యాపించింది. కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసింది. ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు జన్మలో చేసిన కర్మఫలాలే అని, చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, అలాగే మంచి కర్మకు సుఖము అనుభవించాలని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అలా పూర్వజన్మల కర్మల ప్రతిఫలం అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో నా కర్మ అని కామెంట్ చేయండి. ఊరికే అన్న లైక్ తీసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.